పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించడంతో జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోసానిని ప్రశ్నించనున్నారు. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోసానిని ప్రశ్నించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఒక్కరోజు కస్టడీలోకి పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? మొత్తంగా అన్ని కేసులకు సంబంధించి ఒక్కరోజు విచారించేందుకు ఛాన్స్ ఉంటుందా? మరి తిరిగి సాయంత్రం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కదా కోర్టులో. నవీన్, మొత్తానికి వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం సిఐడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే నిన్న గుంటూరు జిల్లా కోర్టులో పోసాని కస్టడీ కోరుతూ కూడా సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకొని విచారించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు అదుపులో తీసుకున్నారు. తొలుత గుంటూరు జీజీహెచ్కి తరలించి అతనికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోసాని కృష్ణమురళిని ఈ కేసుకు సంబంధించి ఏదైతే హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకున్నారు అనే ఒక ఫోటోని తయారు చేసి దాన్ని మీడియా సమావేశం పెట్టి చంద్రబాబును దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో దూషించిన కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పొన్నూరు చెందిన వంశీ అనే తెలుగు యువత నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఇప్పుడు కస్టడీ విచారణ చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ ఫోటో ఎవరు తయారు చేశారు, ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, పోసాని కృష్ణమురళిని ఆ ఫోటోను తయారు చేసి మీడియా సమావేశం పెట్టాడా, లేక ఆ ఫోటో ఎవరైనా తయారు చేసి అతన్ని సమావేశం పెట్టమని ఆదేశించారనేది కూడా ఆ కేసుకు సంబంధించి ఈరోజు సిఐడి అధికారులు మరింత అదనపు సమాచారం రాబట్టనున్నారు. ఇక మరోవైపు సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని జడ్జి ఎదుట హాజరుపరిచిన సమయంలో తనని వేధింపులకు గురి చేస్తున్నారు, తనకు గనక 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్కి పోసాని కృష్ణమురళి ప్రయత్నించిన నేపథ్యంలో అది కూడా వైసీపీ తాడేపల్లి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అతను మాట్లాడాడని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు జడ్జి ఎదుట మాట్లాడిన మాటలు కానీ అసలు ఆ ఫోటో పోసాని కృష్ణమురళి తొలుత హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో, కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అతని కొడుకు భార్గవరెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు తనను విమర్శలు చేశాను, ఆరోపణలు చేశానని చెప్పిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు సిఐడి కస్టడీ విచారణ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టాలంటూ కూడా సిఐడి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే కర్నూలు జిల్లా ఆదోని, అదేవిధంగా పల్నాడు జిల్లా నర్సాపేట, కృష్ణా జిల్లా భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఆ కేసులో రిమాండ్కు సంబంధించి పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో విడుదలవుతారన్న నేపథ్యంలోనే గుంటూరు సిఐడి పోలీసులు ఈ కేసును తెర మీదకు తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు సిఐడి అధికారులు ఎలాంటి సమాచారం పోసాని కృష్ణమురళి నుంచి రాబడతారనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొని ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.